బాబు, మీతో సినిమా తీయాలని 2 సంవత్సరాలు కష్టపడి ఒక కథ రాశాను. ఆ సినిమా మీరు తీస్తే ఇండస్ట్రీ హిట్. అవునా? ఇంతకు స్టోరీలో ఏముంది అంత డెప్త్? 2 ఇయర్స్ రాసావు కదా బాబు. మూవీ స్టార్టింగ్లోనే చైల్డ్హుడ్వి మంచి సీన్స్ మనం తీసుకున్నాం బాబు. హీరో చైల్డ్హుడ్వి, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్, చాలా మంచి సీన్స్ మనం అక్కడ తీసుకుందాం బాబు. నువ్వు చెప్తుంటే నాకు మొత్తం తునిగా తునిగా టైప్ చైల్డ్హుడ్ సీన్స్ నాకు ఇమాజిన్లో కనిపిస్తున్నాయి. మొత్తం అలాగే ఉంటుందా? సేమ్ అలాగే ఉంటుంది బాబు. సేమ్ తునిగా తునిగా టైప్ ఉంటుంది. సేమ్ టు సేమ్. అయితే ఓ పని చేయి, మూవీ మొత్తం మళ్ళీ అదే తీసేయి. ఓ పని అయిపోతుంది అక్కడికి రొటీన్గా. బాబు గారు, మన సినిమాలో ప్రతి సీన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఓల్డ్ లుక్ అనేది ఎక్కడ కనిపించదు. ప్రతి సీను, ప్రతి షాట్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశాను నేను. ఓకే, హీరో చైల్డ్హుడ్ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి, మూగమ్మాయి కూడా ఉంటుంది. చాలా వర్కౌట్ అవుతుంది సీన్. మూగమ్మాయి సెంటిమెంట్ అయితే సినిమాకి హైలైట్లా ఉంటుంది. అదే సినిమాలో పెద్ద మ్యాజిక్. ఆ మూగమ్మాయి ఫాదర్కి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయి గొడవలై ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అవునా? సరే, కంటిన్యూ చేయి. స్టోరీలో ఇక్కడ నుంచి మీకు ఏ స్టోరీ చూసినా కూడా చాలా కొత్తగా ఉంటుంది బాబు. ప్రతి సీన్ టు సీన్ మీకు కొత్తగానే ఉంటుంది. నువ్వేమో మొత్తం సీన్ మొత్తం కొత్తగా ఉంటుంది అని చెప్తున్నావు. నాకేమో ఆ ఫీల్ అనేది రావడం లేదు. మొత్తం ఇంతవరకు చూసినట్టే, విన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మన హీరో ఇంట్రడక్షన్ బాబు మామూలుగా ఉండదు. ఇంట్రడక్షన్ ఫుల్ మాస్ ఉంటుంది. మాస్ అంటే మళ్ళీ ఫైట్లో కాదు, కబడ్డీ పోటీల్లో ఇంట్రడక్షన్ మామూలు ఉండదు అసలు. పూరా మాస్ లుక్లో ఇంట్రడక్షన్ పడుతుంది బాబు. మామూలుగా ఉండదు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి ఈ యొక్క ఇంట్రడక్షన్ సింగే. ఇందులో దద్దరిల్లింత ఏముంది? హీరో ఇంట్రడక్షన్, సాంగ్, ఫైటు, ఇదంతా మనము చాలా మూవీస్లో చూసాం. ఎప్పుడైనా కొంచెం ట్రెండ్ మారింది, కానీ ఇంతకుముందు మొత్తం అదే. మళ్ళీ అదే చెప్తున్నాను, కొత్త ఏముంది దీనిలో? సేమ్ అంతే. ఇంకా హీరో ఇంట్రడక్షన్, ఒక సాంగ్, మళ్ళీ వెంటనే ఇంకో ఫైట్ ఉండాలి. బాబుకు అలా ఉంటేనే కనెక్ట్ అవుతారు ఆడియన్స్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది మొత్తం పల్లెటూరులో జరిగే స్టోరీయే కదా. అంత దానికి హీరోకు అన్ని ఎలివేషన్స్ అవసరమని అనిపిస్తుంది. మీరు నమ్మకం ఉంచండి, ప్రతి సీన్ కూడా నేను మీతో కొత్తగా చేస్తాను. ప్రతి సీన్ కూడా ఫుల్ ఎంటర్టైన్గా, ఫుల్ మాస్ యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది మన మూవీలో. ప్రతిదీ మీకు ఏం కావాలన్నా ఈ మూవీలోనే దొరుకుతుంది. అంటే అవన్నీ ఈ మూవీలోనే ఉన్నాయా? సరే, ఇంతకు మూవీ నేమ్ ఏమనుకున్నావు? మూవీ నేమ్ జిన్నా. ఈ సినిమాలో హీరో జిన్నా అని పిలిస్తేనే పలుకుతాడు. అది సార్ హీరో క్యారెక్టర్. అబ్బా, ఇప్పుడు మూవీలో హీరో గురించి ఒక పాయింట్ చెప్తాను మీకు. మామూలుగా ఉండదు సీన్. ఈ ఒక్క సీన్ మీరు ఎక్కడ చూసి ఉండరు, అలాంటి సీన్ ఉంటుంది ఇక్కడ. హీరోకు ఆ ఊర్లోనే ఒక టెంట్ హౌస్ ఉంటుంది. పెళ్ళిళ్ళకు షామియాలు చేసే టెంట్ హౌస్ ఉంటుంది ఒకటి. హీరో ఏ పెళ్లి చేసినా కూడా ఆ పెళ్లి సగంలోనే ఆగిపోతుంది. అట్లుంటుంది మన హీరోతోనే. అయితే అది కేవలం చావులకు మాత్రమే పనికి వస్తుంది. ఆ ఊరు వాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ సీన్ చాలా కొత్తగా ఉంది కదా, అదిరిపోయింది కదా. మామూలు ఉండదు మనతోనే. 2 ఇయర్స్ రాశాను స్టోరీ ఇది మీకోసమే. మామూలు ఉండదు, ప్రతి సీన్ కొత్త ఉంటుంది. ఇందులో కొత్తదనం ఏముంది? నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది ఎందుకు పనికి వస్తుందా అంటే, హీరోకు ఇందులో ఒక మంచి గోల్ ఉంటుంది ఒకటి. ఎలాగైనా ఈ ఊరికి నేను ప్రెసిడెంట్ అవ్వాలని హీరో చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ హీరోకు దెబ్బ మీద దెబ్బ పడుతుంటుంది. హీరోనే దెబ్బ కొట్టే క్యారెక్టరా? ఎవరది? ఇంకెవరు చేస్తారు సార్? హీరో సొంత బాబాయినే హీరోని ఎదగనివ్వకుండా దెబ్బ మీద దెబ్బ పడేటట్టు చేసుకుంటాడు. ఓకే, ఇందులో హీరోకు ఏమైనా ఆస్తులు, ఏమైనా రిచ్ క్యారెక్టరు, సో అలాగేమన్నా రాసుకున్నారా? హీరోకు ఆస్తులు ఏముండవు, కానీ అప్పులు మాత్రం ఉంటాయి. హీరోకు అప్పులు ఉంటాయా? నేను ఇంకా అఖిలి సత్యబాబు రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశాను. సరే చెప్పండి. అదే సార్ మన స్టోరీ చాలా కొత్త ఉంటుంది. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. మామూలు ఉండదు ఇక్కడ. ఇక్కడ నుండి మన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటిదాకా చెప్పింది స్టోరీ కదా. సరే, అసలు హీరోయిన్ ఎక్కడ ఉంది? ఉంటుంది సార్. హీరోకి ఆల్రెడీ ఒక లవర్ ఉంటుంది, ఫ్రెండ్స్, సో చాలా మామూలు ఉండదు. ఫుల్ రొమాంటిక్గా సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఓహో, అంటే మొత్తము రెడీమేడ్ సరికే, మొత్తం రెడీమేడే. సరే, కానీ ఇప్పుడు సార్ మీరు ఎదురు చూసే ట్విస్ట్ వచ్చేది ఏంటో తెలుసా? మన సన్నీ లియోన్ ఇంట్రడక్షన్ మనం అసలు ఎలా ప్లాన్ చేస్తామంటే, సన్నీ ఇంట్రడక్షనా అయితే ఫుల్ రొమాంటిక్ మూడ్ వస్తుంది అందరికీ. ఎస్, అలాగే ఉంటుంది. ఇంకా ఊరు మొత్తం కాల్చుకుంటుంటారు, చూస్తూనే ఉంటారు ఇంకా కాల్చుకుంటూ. ఇంకా సన్నీ రాగానే హీరో ఫుల్ హ్యాపీ. అంటే హీరోకు సన్నీ అంటే లవ్వా? అందుకు కాదు సార్, అది లవ్ కాదు. మీకు తెలుస్తుంది ముందు ముందు, డిస్టర్బ్ చేయకండి మీరు. లవ్ కాదంటే అదే కదా అనుకున్న. సన్నీని పెట్టినప్పుడే దొంగ. అది కూడా కాదు సార్. మన సన్నీ ఎవరు? చిన్నప్పుడు వెళ్ళిపోయిన మూగమ్మాయి మన సన్నీ. ఇప్పుడు ఆ సన్నీ దగ్గర చాలా డబ్బు ఉంటుంది, హీరోకు అప్పులు ఉంటాయి. ఓహో,
ఇప్పుడు పడతారు సార్ ఒకటి హై వోల్టేజ్ యాక్షన్, మామూలు ఉండదు. ఫుల్ మాస్లో ఉంటుంది సార్ యాక్షన్. కొడుతుంటే ఒక్కొక్కరికి దుమ్మ తిరిగిపోతుంది, అలాంటి యాక్షన్ సీన్ వస్తుంది సార్ ఇప్పుడు. ఫుల్ మాస్ ఉంటుంది అసలు. ఇంకా బాబు స్టంట్స్ చేస్తూ మాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్లో ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి. ఇప్పుడు సడన్గా యాక్షన్ ఏంటి, అసలు ఎవరితో, అసలు ఎందుకని ఉండాలి సార్ బాబుకు యాక్షన్ సీక్వెన్స్ పెట్టకుంటే ఇంకా ఏముంటుంది చెప్పండి. 6 feet ఉంటాడు బాబు, ఆ మాత్రం ఉండాలి. బాబు ఆల్రెడీ కథ ఓకే చేసేసాడు, ఇంకా మీదే లేదు. ఓకే, అసలు ఆ పల్లెటూరికి సన్నీ ఎందుకు వచ్చింది? సన్నీ వచ్చిందే హీరోను పెళ్లి చేసుకోవడానికి. అదే ఇక్కడ మెయిన్ ట్విస్ట్. మామూలుగా ఉండదు ఇక్కడ నుండి ప్రతి సీన్ మీకు మైండ్ బ్లోయింగ్. అయితే ఇక్కడ మంచి రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు కాదు కదా, ఆల్రెడీ మన హీరోకు లవర్ ఉంది కదా. ఓకే, అయితే ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా రొమాంటిక్ సీన్స్ అన్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ. అంతలేదు సార్, ఇప్పుడు మన హీరో సన్నీని లవ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే సన్నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బును కొట్టేసి ప్రెసిడెంట్ అవ్వాలని. మొత్తం బాగానే ఉంది కానీ స్టోరీలో అంత డెప్త్ లేదయ్యా. ఇంకా కొంచెం డెప్త్గా ఉంటే బాగుంటుంది, అది కొంచెం మిస్ అవుతుంది. కొత్తదనం కావాలంటారు, కొత్తగా చెప్తేమో మధ్యలో క్వశ్చన్స్ చేస్తారు. ఎలా సార్ మీతో? ఇప్పుడు మనం సన్నీ దగ్గర కొన్ని కామెడీ సీన్స్ మనం యాడ్ చేద్దాం సార్. సపరేట్గా కమెడియన్స్ని యాడ్ చేసి తీసుకొని వచ్చి లేదా స్పెషల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్గా కొంచెం సీన్లు మనం తీద్దాం సార్ ఇక్కడ, చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు సార్ ట్విస్ట్ మామూలుగా ఉండదు ఇక్కడ. సన్నీని చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు. ఎవరు? ఇప్పుడు ఒక మాస్ ఫైట్ సార్. స్టోరీ ఏమో యాక్షన్ మూడ్లో కూడా లేదు కదా, ఇప్పుడు ఫైట్ ఎందుకు ఉండాలి? మధ్య మధ్యలో ఫైట్స్ వస్తూ ఉంటేనే బాబు రేంజ్ అనేది పెరుగుతుంటుంది, మీకేం తెలీదు. ఓకే, ఇంతకు సన్నీని ఎవరు చంపాలనుకుంటారు? ఏమన్నా హీరో ఆశ కోసం చంపాలనుకుంటాడా? ఏమన్నా కొత్తగా తించేసావా అలాగా? హీరో కాదు సార్, సన్నీ వాళ్ళ బాబాయే సన్నీని లేపేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ సన్నీని చంపలేడు సార్, సన్నీయే వాళ్ళ బాబాయిని చంపేస్తుంది. ఇది ట్విస్ట్, మామూలు ట్విస్ట్ కాదు సార్. ఇంకా థియేటర్ మొత్తం అరుపులే అరుపులు ఈ ఒక్క సీన్కి, మామూలు ఉండదు సన్నీతోనే. అయ్యో ఇదేం సీన్ రా బాబు. ఇప్పుడు మూవీ చూసే ఆడియన్స్కి ఓ ట్విస్ట్ వస్తుంది సార్. అసలు సన్నీ మూగమ్మాయే కాదు, ఆ మూగమ్మాయి ప్లేస్లో వచ్చి హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అది సన్నీ మెయిన్ ప్లాన్. ఇప్పుడు ఆ మూగమ్మాయి ఏమైనట్టు అదంతా తర్వాత సార్. ఇప్పుడు మెయిన్ సన్నీకు హీరోకు మధ్యలో ఎవరైనా అడ్డొస్తే వాళ్ళను చంపేస్తూ ఉంటుంది మన సన్నీ. యబ్బా, ఇదంతా జరిగేది హీరోకు మాత్రం తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. అది మన సన్నీ యాక్టింగ్, మామూలుగా ఉండదు. ఏంటి సన్నీ యాక్టింగా? అంటే ఇదేమన్నా దయ్యం స్టోరీయా? దయ్యం స్టోరీ కాదు సార్, సన్నీ ఇక్కడ ఒక పెద్ద సైకో క్యారెక్టర్ చేస్తుంది, దయ్యం క్యారెక్టర్ కాదు. మీరు ఫాలో అవ్వండి, మీకు ఇంకా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తాయి ఇక్కడ. ప్రతి సీను ట్విస్టే మీకు, మీరు చూస్తూ ఉండండి. సైకోనా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇప్పుడు వస్తుంది సార్ ఫైటు, మామూలు ఉండదు. మళ్ళీ మీరు బాబు గారి విశ్వరూపం చూస్తారు ఇక్కడ ఫైట్లో, ఆ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫైటా? అవసరమా? మధ్యలో ఫైట్స్ అవసరమా? ఇక్కడ ఉండాలి సార్, మధ్య మధ్యలో వస్తుండాలి ఫైట్స్. మీకు తెలియదు, మీకు ఆడియన్స్ పల్స్ గురించి ఏం తెలుసు? మధ్య మధ్యలో ఫైట్లు పెడితే బాబుకు మామూలు ఉండదు, ఫుల్ హై రేంజ్లో ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు హీరో సన్నీ ఇంట్లో డబ్బులు దొంగతనానికి వెళ్తాడు. ఇప్పుడు ఒక సాంగ్ పెడదాం సార్, ఫుల్ రొమాంటిక్, మామూలు ఉండదు సాంగ్. ఇంకా యూత్ అయితే మామూలుగా చూస్తూనే ఉండాలి, ఇంకా ఆ రేంజ్లో ఉంటుంది మన సాంగ్. ఇప్పుడు దొంగతనానికి వెళ్ళాలి కదా, ఇప్పుడు సాంగ్ ఏంటి? ఇప్పుడు హీరోకి సన్నీకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది సార్, మామూలుగా ఉండదు, కొంచెం సెంటిమెంట్గా చాలా బాగుంటుంది. అంతలోనే ఎంగేజ్మెంటా? మరి హీరోకు లవ్ స్టోరీ ఉంది కదా, అదేమైనట్టు? అంటే ఆ విషయం ఇప్పుడు సన్నీకి చెప్తే మళ్ళీ డబ్బులు రావు కాబట్టి హీరో ఏం చెప్పకుండా అన్ని మూసుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు. డబ్బు ముఖ్యం ఇక్కడ, ప్రెసిడెంట్ అవ్వడం ముఖ్యం. మీరు అది ఫాలో అవ్వాలి. ముందు స్టోరీలో దమ్ము లేదు, అది ఫాలో అవ్వాలి మీరు. ఓకే, ఇప్పుడు హీరో సన్నీ ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు కదా, అది ఏమైనట్టు? ఆ దొంగతనానికి వెళ్ళినప్పుడే కదా సార్ అసలు సన్నీ తన మూగమ్మాయి కాదు ఎవరో అని హీరోకి తెలిసేది. మామూలు ట్విస్ట్ కాదు ఇది, హీరోకు ఫ్యూజులు ఎగిరిపోతాయి, అట్లుంటుంది ఇక్కడ. ఇది ఆల్రెడీ రివీల్ చేసినావు కదా, ఇందులో ట్విస్ట్ ఏముంది? ఆల్రెడీ ఆడియన్స్కి అర్థమైపోయింది, ఇందులో ట్విస్ట్ ఏముంది? సార్ ఇది బాబుకు ఫుల్ ఎమోషనల్ సీన్ సార్, ఇది బాబుకి ఇంకా అర్థం కావడం లేదు. తన మూగమ్మాయి ఏమైపోయింది, అసలు తినేందుకు వచ్చింది, తను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఇంకా బాబుకు ఫ్యూజులు అన్నీ ఎగిరిపోతుంటాయి, ఏం అర్థం కావడం లేదు. చాలా సస్పెన్స్ ఉంటుంది సార్ ఇక్కడ సీన్. సరే కానీ ఆ మూగమ్మాయి అసలు ఏమైనట్టు, ఆ అమ్మాయి కథ ఏమైనట్టు? ఇప్పుడు హీరోకు ఇంకో ట్విస్ట్ ఎదురవుతుంది సార్ ఇక్కడ, మామూలుగా ఉండదు. అసలు సన్నీ ఎవరంటే తన మూగమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా సార్, ఆ మూగమ్మాయి ఫ్రెండ్ని వాళ్ళ నాన్నని ఆ సన్నీ చంపేసి హీరోను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ పేరు మార్చుకొని ఆ ఊరికి వచ్చి హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.
కేవలం హీరోని పెళ్లి చేసుకోవడానికే సన్నీ ఇదంతా చేస్తుంది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయిందనా? అంటే ఆ మూగ అమ్మాయి చనిపోదు సార్, జస్ట్ కోమాలోకి వెళ్తుంది, కానీ ఫాదర్ చనిపోతాడు. అసలు ఇంతసేపటి నుండి నువ్వు స్టోరీ చెప్తున్నావు కదా, అది నీకైనా అర్థమవుతుందా ఏం చెప్తున్నావో? ఏదో సార్ మీ అభిమానం, ఇలాగే మీరు చూస్తుండండి. నేను ఇంకా మంచి మంచి కథలు మీకోసమే చేస్తుంటా, ఇక్కడ మీ దగ్గరికి వస్తుంటా. అన్ని మంచి కథలు ఉన్నాయి నా దగ్గర. ఏంటి నీకు అలా అర్థమైందా? చావు, ఏదో ఒకటి అర్థం చేసుకొని చావు. ఇప్పుడు సార్ ఇంకో ట్విస్ట్ వస్తుంది సార్. సన్నీకు హీరో లవ్ మ్యాటర్ తెలిసిపోతుంది. మామూలు సీన్ కాదు సార్ ఇది. ఫుల్ హార్ట్ టచింగ్ సీన్స్ ఇక్కడ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు హీరోయిన్ని చంపేస్తుంది. చంపేసిన పెద్ద నష్టం ఏం లేదు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ లేదు, ఊరికి పేరుకి హీరోయిన్ పెట్టావు, చంపేసిన ఏం నష్టం లేదనుకుంటా. చంపదు సార్, కానీ కిడ్నాప్ చేస్తుంది. చంపదా? ఎందుకు అంటే ఇప్పుడు సన్నీ హీరోయిన్లా మారిపోవాలి, అందుకని కేవలం కిడ్నాప్ చేసి తనను చూస్తూ అలాగే మారిపోతుంది. అది సార్ సన్నీ క్యారెక్టరైజేషన్. అదేంట్రా అలా ఎలా మారిపోతారు? ఏమైనా ఊసరి వెళ్ళా ఓ కలర్ నుంచి ఇంకో కలర్కి వేగంగా మారిపోవడానికి? అలా ఎలా సాధ్యమవుతుంది? ఉండాలి సార్, సన్నీలో చాలా షేడ్స్ ఉన్నాయి సార్. అసలు మీరు సినిమాలో చూస్తారు కదా, సన్నీ యాక్టింగ్కి మొత్తం థియేటర్ మొత్తం పగిలిపోతుంది రెస్పాన్స్, అట్లుంటుంది సన్నీ యాక్టింగ్తోనే. ఇన్ని షేడ్స్ ఉన్నాయంటే అయితే ఈ సినిమాలో మెయిన్ హీరో సన్నీనే అంటావు, అంతేనా? అదంతా కాదు సార్, మీరు కథను ఫాలో అవ్వాలి మధ్య మధ్యలో. అందుకే బాబుకు మంచి మంచి యాక్షన్ సీన్స్ పెట్టాం మనం, ఫుల్ మాస్ ఫైట్స్ పెట్టాం మనం అందుకోసమే. బాబు హీరోనే దీనిలో, మీరు అది గమనించాలి ఫస్ట్. ఇప్పుడు ఓకే, కంటిన్యూ. ఇంకో ఫుల్ ఫైట్ వస్తుంది సార్, చాలా బాగుంటుంది ఫైట్. కొంచెం డిఫరెంట్గా ఈ ఫైట్ అనేది మనం ప్లాన్ చేద్దాం. ఇంతవరకు 3-4 ఫైట్స్ చెప్పావు, అసలు ఫైట్ ఎవరితో చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు విలన్ ఎవరు, ఏం అర్థం కావడం లేదు. వస్తాడు సార్ ఎవడో ఒకడు హీరో చేతిలో దెబ్బలు తినడానికి, మనకు ఫైట్ కావాలి ఇక్కడ. ఎవడొస్తే మీకేంటి, మనకు ఫుల్ యాక్షన్ మాస్ ఫైట్స్ కావాలి ఇక్కడ. ఎలా సెట్ చేద్దాం అంతే. స్టోరీ మొత్తం గబ్బు గబ్బు చేసావు కదా, చెప్పు ఇంకా చెప్తూనే ఉంటా, నేను వింటూనే ఉంటా, ఇదే పని ఇంకా నాకు. ఇప్పుడు హీరోకు అర్థమైపోతుంది సార్ సన్నీ ఒక సైకో క్యారెక్టరైజేషను అని. అందుకే ఇప్పుడు హీరో కూడా సన్నీయే హీరోయిన్ అని ఫీల్ అయ్యి యాక్టింగ్ చేస్తూ ఉంటారు సార్ సన్నీని నమ్మించడానికి. ఇప్పుడు సన్నీకి ఫైట్ ఉంటుంది సార్, ఫుల్ మాస్, చాలా డిఫరెంట్గా మనం ఈ ఫైట్ అనేది ప్లాన్ చేద్దాం సార్. చాలా బాగుంటుంది, సన్నీకి ఫైట్ పెడితే చాలా అద్భుతంగా ఉంటుంది. హీరోకు కాకుండా మళ్ళీ సన్నీకి కూడా ఫైటు. సరే అసలు ఎవరితో చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఏదైనా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా, విలన్ ఎవరు ఏంటి? సరే తర్వాత ఏం జరగబోతుంది? ఏముంది సార్, ఏం లేదు. తర్వాత సన్నీని వచ్చి పోలీసు వాళ్ళు తీసుకొని పోతారు, ఆ మూగమ్మాయిని హీరో ఇంటికి తీసుకొని వస్తాడు, ఎండు కాడు పడుతుంది. ఇది సార్ మన సినిమా. మీకు ఇంకా మధ్యలో కొన్ని కామెడీ సీన్స్, యాక్షన్, డ్రామా నేను ప్లాన్ చేస్తాను సార్. మీకు ఇంకా సినిమా షూటింగ్ వస్తున్నప్పుడు ఐడియాలు అవే వస్తుంటాయి సార్, మధ్యలో పెట్టుకుంటూ పోవాలంతే. చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ పక్క. అసలు ఇటు చెప్పిన స్టోరీలో మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైతే కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా ఏందో అది.